ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో శ్రేష్టమైన ప్రభు మాటల కొరకై ప్రభు పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. అలాగే ప్రభునందు ప్రియులారా, దినదినము దేవుడు మనతో అమూల్యమైన విలువైన పరలోకపు సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని విని విడిచిపెట్టే వారముగా కాకుండా మన హృదయములో పదిలపరుచుకుందాం, ప్రభువునకు సాక్షులుగా ఉందాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, యేసు వైపు చూచుట వలన కలిగే మేలులు ఏవి? యేసు వైపు చూచుట వలన కలిగే మేలులు ఏవి? మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియమైన వారలారా, మోషే, దైవదాసుడైనటువంటి మోషే తన మామ అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెల మందను మేపడానికి మిద్యానులో ఉన్నాడు. ఆయన గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక దృశ్యం కనపడింది. ఒక పొదలో మంటలు వస్తూ ఉన్నాయి. పొద కాలిపోతుంది, కానీ పొద అంతా కూడా అంతరించిపోలా. అక్కడ ఒక మంట వస్తుంది. ఆ మంట ఆ చెట్టును దహించి వేయలే. అది అలాగ ఆ మంట వేస్తుంటే ఏంటి వింత? ఎక్కడైనా ఒక చోట మంట వచ్చింది అంటే ఆ చెట్టు అయినా లేకపోతే అక్కడ నిలబడేటటువంటి వస్తువు ఏదైనా కాలి కొద్దిసేపటికి బూడిదైపోతుంది. ఇక్కడేంటి మంట వస్తుంది కానీ, వెలుగు వస్తుంది కానీ ఇదేమి కాలిపోలేదే, ఇది చూద్దాం అని దగ్గరికి రాబోతే దేవుడు మాట్లాడాడు. మోషే, నువ్వు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, ఈ స్థలము పరిశుద్ధమైనది అని చెప్పాడు. అప్పుడు ఆ శబ్దాన్ని విన్న మోషే భయపడి ఎవరు ఏమి అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే ఆ పొదలో నుంచి వస్తున్న ఆ యొక్క వెలుతురును చూడ్డానికి, అందులో దేవుని ప్రత్యక్షతను చూడ్డానికి ముఖము లేకపోతే దేవుని వైపు చూడ వెరచెను అని రాయబడింది. ఆలోచించాడు, భయపడ్డాడు, ధైర్యం చేయలేకపోయాడు చూడ్డానికి. కానీ దేవుడు మాట్లాడుతూ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాడు. ఈరోజు కొన్నిసార్లు దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు సేవకుని ముఖాన్ని కూడా ధైర్యంగా చూడలేరు. కొంతమందిని నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. ఏదైనా సూటిగా చెప్పినప్పుడు ముఖాన్ని డైరెక్ట్గా చూడలేరు. అంటే అంత పాపము దాగి ఉంది అని. అంటే నేను అనుకునేవాన్ని, ఒక సేవకునే ముఖాముఖిగా చూడలేక సేవకునితోనే సంతోషంగా మాట్లాడలేని వ్యక్తి దేవునితో మాట్లాడడం సాధ్యమా, దేవుని ఎదుట నిలబడడం సాధ్యమని చాలా భార్యములు అనుకునేవాన్ని ప్రియులారా. అయితే మోషే దేవుని ముఖము చూడ భయపడ్డాడు, కానీ
దావీదు అంటాడు 141వ కీర్తనలో, ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభునందు ప్రియుల 141వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యెహోవా నా ప్రభువా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు నా చూచుచున్నవి. కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు జొచ్చి నీ ఉన్నాను. శరణు జొచ్చి ఉన్నాను. నా ప్రాణము నా దారపు ప్రాణము దారపోయకుము. చాలు ప్రియులరా, భక్తుడైన దావీదు అంటున్నాడు చాలా చక్కటి మాటలే 141వ కీర్తనలో. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగా. కానీ 2వ వచనంలో మాట్లాడుతూ 5వ వచనంలో చాలా చక్కటి మాట అండి. 5వ వచనంలో అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము అన్నాడు. ఈ తైలము చేత అభిషేకించేది అలనాడు రాజులనే. కానీ దావీదు అంటాడు, నన్నెవరైనా గద్దిస్తే నేను సరిచేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు, నా తప్పేదో నాకు తెలియచేశారు, కాబట్టి అది నాకు తైలాభిషేకముతో సమానం ప్రభువా అని మాట్లాడుతూ 8వ వచనంలో అన్నాడు, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. దేవునిందు ప్రేమైన వార్లారా, దావీదంటాడు నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. అవును ప్రియులారా, ఎందుకు అంత ధైర్యంగా దావీదు మాట్లాడాడు అంటే గద్దింపును స్వీకరించే స్వభావం కలిగిన వాడు కాబట్టి, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించినట్లుగా గద్దిస్తాడు కాబట్టి, ఈ మాటలన్నిటికీ విధేయుడైనటువంటి ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగిన దావీదు అంటాడు, నేను నీ తట్టు చూస్తున్నాను అని. ఇంతకు మన సబ్జెక్ట్ ఏంటంటే, యేసు వైపు చూచుట వలన ఏ మేళ్ళున్నాయి, ఏ మేళ్ళున్నాయి అని మనం చూస్తే చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతముల నివాసులారా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందుడి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. చాలు ప్రియులారా, మొట్టమొదటి విషయం దేవుడు అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా. అంటే భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, ఉన్న చోటు ఏదైనా కావచ్చు. ఆయన అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూస్తే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, యేసు వైపు చూచుట వలన రక్షణ. రక్షణ అవునండి. ఆయన ఆ కలువరి గిరిలో పొందినటువంటి ఆ ఘోరమైనటువంటి శ్రమలన్నీ తన కోసము కాదు, లోకములో నశించిపోయే మన కొరకే. ఏంటి మన కొరకు అని మనం అనవచ్చు. చాలా మంది కూడా అడగవచ్చు, ఏంటండి దేవుడేంటండి మనుషుల కోసం చావడం, దేవుడు చావాల్సిన అవసరం ఏంటి? ఎస్, జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు మనిషిలో ఉన్న పాపము తీసివేయడానికి ఎడ్లను, మేకలను, గొర్రెలను బలి ఇచ్చి ఆ రక్తము భూమికి ఒలికించేవారు. ఎందుకలాగా అంటే తమ పాపము ఆ రక్తము భూమికి ఒలికించుట వల్ల పోతుంది అని ఒక నమ్మకం. ఈరోజు కూడా భూమి మీద అలాంటి ఆచారాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదిమలో ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమం వాళ్ళకు కూడా ఉన్నింది. కానీ ఎప్పుడైతే దేవుడు దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి పాపమునకు ఒక ఎడ్లదో మేకల రక్తమో కాదు, పవిత్రుడైనటువంటి మానవుడు రక్తము చిందించాలి. ఉన్నారా ఎవరైనా అని చూస్తే భూమి మీద ఏ ఒక్కరు లేరు ప్రియులారా. అప్పుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారిని, దేవాది దేవుడైనటువంటి ఆయనను, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన జన్మలో, జీవితములో, మరణములో పరిశుద్ధతను కలిగి ఆ పవిత్రమైన రక్తమును చిందించుట వలన మన పాపములు
కడిగి వేశాడు. ఆ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళి పాపములు తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు ఎందరైతే ఆయనను దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో ప్రియులారా రక్షణను దయచేసేవాడుగా ఉన్నాడు. ఎలాగో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎలాగ అందరికీ రక్షణ? 10వ అధ్యాయము 37వ వచనం నుంచి 39 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. 37 నుంచి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకు ఏమన్నాడంటే అక్కడ? ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చాలు ప్రియులారా. అని అన్నాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. అయితే వెనుక తీసిన ఎడల, యేసు ప్రభుల వారు లూకాసు వార్తలో మాట్లాడుతూ అంటాడు, నా గట్టి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుకకు చూడకూడదు. ఒక్కసారి యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు అని విశ్వసించేవాడు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో వెనుక తీయువాడైతే తన ఆత్మనతను కోల్పోతాడు. అందుకే వెనుక తీయువారము కాము గనుక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, దేవుడి సమయమందు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వైపు చూచుట వలన ఆత్మను రక్షించుకునే వారము. అందుకే యేసు ప్రభుల వారి శిష్యులు మాట్లాడుతూ అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నారు, ఏ నామము వలన రక్షణ లేదు, యేసు నామము వలనే రక్షణ కలదు. నామము అనగా పేరు. ఏ పేరులో రక్షణ లేదు. ఆ పేరులో ఎందుకు రక్షణ ఉంది అనంటే, యేసుక్రీస్తు అనే పేరుకు అర్థము అభిషక్తుడైన రక్షకుడు ఆయన, తండ్రి చేత అభిషేకించబడిన రక్షకుడు ఆయన, సర్వమానవాళిని రక్షించువాడు, ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడైన దేవుడు. అందుకే యేసు వైపు చూచుట వలన రక్షణ దయచేసే దేవుడు. ఈరోజు మనం అందరం ఒకప్పుడు లోకములో రకరకాలైన వాటి వైపు చూస్తూ ఉంటిమి. ఎప్పుడైతే ఆ మహిమాన్వితుడైన దేవుని వైపు చూసామో, ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని మనం రుచి ఎరిగాము, రక్షించబడ్డాం మనం. ఈరోజు మనకున్న ధైర్యం ఏంటి అంటే, ఈ ఆత్మ ప్రభు సన్నిధానానికి ఏ రోజైనా వెళ్తుంది, ఆయనను కలుసుకుంటుంది అన్న నిరీక్షణ. అందుకే మొదటి విషయం, యేసు వైపు చూస్తే రక్షణను దయచేస్తాడు. రెండవది, దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుందో 145వ కీర్తనకు వెళ్దాం ప్రియులారా. 145వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 145వ కీర్తన 15వ వచనము. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఎంత మంచి మాట ప్రియులారా. అక్కడ అన్నాడు, సర్వజీవుల కన్నులు, జీవించే సర్వ మానవాళి ఆయన వైపు చూచుట వలన ఏమన్నాడు? తగిన కాలమందు నీవు వారికి ఆహారము దయచేయుదువు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదవద్దు, తర్వాత వెళ్తే అక్కడ 2 రకాలైన ఆహారాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి క్షయమైనది, రెండవది అక్షయమైన ఆహారము. క్షయమైన ఆహారం ప్రతిరోజు మనము తింటూ ఉన్నాం. ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం, రాత్రి. ఉదయం తింటే మధ్యాహ్నం మరలా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తింటే రాత్రికి ఆకలి అవుతుంది. సరే, తిన్నదంతా లోపల ఏమైపోయింది అని అంటే అది బహిర్భూమిలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంది. ఈ క్షయమైన ఆహారం గురించి మాట్లాడటంలో ప్రభునందు ప్రియులారా,
ఈ క్షయమైన ఆహారము దేవుని వైపు చూడని వారు కూడా పొందుకుంటూ ఉన్నారు లోకంలో. చాలా మందికి ఆహారం దొరుకుతూ ఉంది, కానీ మనకు దొరికే ఆహారం ఏంటనగా అక్షయమైనది. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 55-56 వచనాలకు వెళ్ళిపోతున్నప్పుడు, నా శరీరమును తిని నా రక్తమును పానీయము చేయువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను పైకి. పరమునకు లేపబడతాం ప్రియులారా. ఈ ఆహారము ఆయన వైపు చూసిన బిడలకు, ఎవరు రక్షించబడిన బిడలకు దొరికే ఆహారం ఇది. మందిరానికి వచ్చిన వారందరూ ఈ ఆహారంలో పాలు పొందరు. చూడండి, ఎవరైతే తాము పాపులని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొంది ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటారో వారు ఆయన రక్తాన్ని భుజిస్తారు, వారు ఆయన రక్తాన్ని పానీయం చేస్తారు, వారు ఆయన శరీరాన్ని భుజిస్తారు. అది నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారము. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నా ప్రియ ప్రభుల వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందుగా ఆ చివరి దిన విందులో తన శిష్యులైన వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకై చిందించబడుతున్న నా రక్తము. నా ప్రియమైన బిడలారా, నా శరీర రక్తములను మరణం వరకు పానీయము చేయండి. చాలా మంది ఆ మాట అన్నప్పుడు నొచ్చుకొని, ఏంటి ఈయన శరీరాన్ని మనం ఎట్లా తిందాం, ఈయనకేమైనా పిచ్చి పట్టింది, ఈయన రక్తాన్ని మనం ఎలాగూ తాగుతాం, ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోయారు వెనక్కి. యేసుప్రభు అడిగాడు, పేతురు మీరు కూడా పోవాలని ఉన్నారా? ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు ఊటలు కలిగిన దేవుడవు నీవు, మీ శరీరాన్ని మేము భుజిస్తాం. దేవుని ప్రియులారా, ఈరోజు మనం భుజిస్తున్న ఆహారము అది బహిర్భూమిలోనికి వెళ్ళేది కాదు, పరమునకు తీసుకుని వెళ్ళే ఆహారము. అందుకే యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది? ఆహారాన్ని దయచేస్తాడు దేవుడు. ఏ ఆహారము? నిత్య జీవమును కలుగు చేసే అక్షయమైన ఆహారము, స్థిరంగా ఉండే ఆహారము, శాశ్వతమైన ఆహారము. మూడో విషయాన్ని చూద్దాం. యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందో. అక్కడ కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 5వ వచనాన్ని మనం చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. చాలు ప్రియులారా, 5వ వచనం అని అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగెను. మనం నిర్గమకాండం 10వ అధ్యాయం 20 నుంచి 25 వరకు చదివితే, ఐగుప్తు దేశమంతా 3 దినాలు ఎలాంటి చీకటి? కట్టిక చీకటి అంట. మనిషి గుర్తుపట్టలేని భయంకరమైన చీకటి. కానీ ఇశ్రాయేలు పాలెంలో వెలుగుందండి. దేవునిందు ప్రియులారా, ఈ లోకములో కూడా ఇప్పుడు పాపము రాజ్యమేలుతుంది. వరుస వాయువు లేకుండా, పెద్ద చిన్న లేకుండా, తారతమ్యం లేకుండా పాపపు ఊబిలో ఉన్నాయండి లోకమంతా. కానీ ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసామో, రక్షించబడ్డాము, అంత మాత్రము కాదు ప్రియులారా, రక్షించబడిన మనము వెలుగుకరమైన ఆయన మార్గములో పయనిస్తూ ఉన్నాం. వెలుగు అనేది ఆయన అడుగు జాడలలో నడవడం. అందుకే అక్కడ అన్నాడు, ఆయన తట్టు చూడగా ఏం కలిగిందట? వెలుగు కలిగెను అని రాయబడింది. దేవునిందు ప్రియమైన వారలారా, లోకములో ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక చీకటి ఉండనే ఉంది. ఏ వ్యక్తిని చూసినా, దావీదు గారిని పోల్చుకుంటే ఆయన పడిపోయాలి, బలవంతుడైన సంసోనును చూసుకుంటే ఆయన పడిపోయారు. ఇలాగ అందరినీ మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ చీకటే లేని అత్యంత వెలుగుకరమైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన వైపు చూస్తే మన పాపపు బ్రతుకులు మార్చబడి వెలుగులో మనం నడుస్తాం. చీకటిలో నడిస్తే ఖచ్చితంగా స్పీడ్గా నడవలేం, ఆలోచించి అడుగులేస్తాం.
తొట్టుపాటు పడే ప్రమాదం ఉంది. కానీ వెలుగులో నడిచేవాడు చాలా చక్కగా నడుస్తాడు. అలాగే పాపములో ఉన్నవాడు ప్రతి విషయం అందు ఆలోచిస్తాడు, భయపడతాడు. నీతి కలిగిన వారు, అందుకే కదా జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని. దేవుని వైపు చూస్తే వెలుగు కలుగుతుంది ప్రియులారా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది? 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 4వది ప్రియులారా, యేసు వైపు చూచిన ఎడల విశ్వాసమును కొనసాగించుకుంటాం, విశ్వాసాన్ని కొనసాగిస్తాం. అక్కడ అందుకే వ్రాయబడింది చూడండి ప్రియులారా, యేసు వైపు చూచుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అంటే పరలోకాన్ని ప్రవేశించే ఆనందము కొరకై ఏమేమి వస్తాయట అక్కడ చెప్పాడు. అవమానం ఉంది, సిలువను సహించాడు, దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. విశ్వాస జీవితములో నిందలు వస్తాయి, అవమానములు ఎదురైతాయి. ఆయన అన్నాడు, యేసు వైపు చూస్తే సహించి ముందుకెళ్తామట ప్రియులారా. అవును, మనం పడిపోయేది ఎప్పుడు అంటే యేసు వైపు చూడనప్పుడే. పాస్టర్ గారినే చూడొద్దు, లోకములో ఉన్న విశ్వాసులను చూడొద్దు, ప్రభు వైపు చూడాలి. ఎన్ని నిందలు వచ్చాయండి ఆయనకు, ఎన్ని నిందలు వచ్చాయి. సమాజ మందిరంలో మాట్లాడుతుంటే 100 మంది గుంపు ఉన్నారండి. వారి ముందు ఏమన్నారో తెలుసా? యేసు ప్రభుల వారిని మేము వ్యభిచారులకు పుట్టిన వాళ్ళం కాదు అన్నారు. అంటే నువ్వు అలాగ పుట్టావు అని. ఎంత అవమానం! అనేక చోట్ల ఆయన ద్వారా మేలు పొందిన వారు ఆయన వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయారు, విడిచిపెట్టారు. ఆయన జీవితం అంతా నిందలు, అవమానాలు, బాధలు. 12 మంది హృదయానికి దగ్గరగా ఉన్నారులే అని అనుకుంటే శ్రమ రాగానే అందరూ వదిలిపెట్టేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఎన్ని బాధలు ఉన్నాయో ఆయన. అందుకే యేసు వైపు చూస్తే మనకు ఎదురయ్యే ప్రతి బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా మనలను హేళన చేశారా? ఆయన చూసినప్పుడు సహించాడు కదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎవరైనా మనల్ని బాధ పెట్టారా? ఆయన దగ్గరికి సొంత తోడబుట్టిన వారండి, యేసు ప్రభుల వారి తర్వాత జన్మించిన వాళ్ళే. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుతూ, నువ్వు చెప్పాలనుకున్నదేదో పక్కన చెప్పుకోపు, మాకు అవసరంలా అన్నారు. నీచంగా మాట్లాడారు. ఆయన సహోదరులే ఆయన యందు నమ్మిక ఉంచలేదు అన్నారు. అందుకే యేసు వైపు చూస్తే మన విశ్వాసం ఏమవుతుంది? కొనసాగుతుంది. మనం ఏదైనా బాధ రాగానే ఎంతసేపు మనల్నే చూసుకుంటాం, నాకు ఎంత బాధ వచ్చిందో అని. కానీ ప్రభునందు ప్రియులారా, ప్రభు పొందిన బాధల ముందు, శ్రమల ముందు, నిందల ముందు, అవమానాల ముందు మనము పొందే శ్రమలు ఏ మాత్రము ఎన్నదగినవి కావండి. నిజంగా మనం పొందే శ్రమలు ఏముందండి? ఒక సేవకుని చూసుకుని ఆయన ఎన్ని బాధలు పడ్డాడో ఈ స్థాయికి రావడానికి అనుకుంటాం. ఒక సేవకుడే ఆ స్థాయి అంటే ఆ సేవకుని ఎవరు చూసిండాలా? ఆ సేవకుడు దేవుణ్ణే చూసిండాలా. ఆ దేవుణ్ణే గురి పెట్టుకోవాలి, కానీ లోకంలో ఎవరిని గురి కాదు ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతూ భక్తుడైన పౌలు ద్వారా అంటున్నాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎన్ని మార్లు ఆయన సులువుగా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయన దగ్గరకు వచ్చారు, రాజు దగ్గర ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని. అయా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అన్యాయమా అంటారు. ఇరికించాలి ఎట్లా ఒకటాని. మీ దగ్గర ₹1 చూపించండి అని అన్నాడు. దాని మీద రాతలు ఎవరివి?
కైసరే, మరి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అంటాడు. ప్రతి నిత్యమైనను ఇరికిద్దాము అని పట్టుకుందామని. ఒక పాపాత్మురాలైన స్త్రీని వాళ్ళే కొట్టి చంపచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఈడ్చుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి. నువ్వేం చెప్తావు? మోషేలాగా చెప్పాడు, నువ్వేం చెప్పావు అంటే ఎలాగైనా సరే ఈయన పట్టేయాలి, పతనం చేయాలి. కాకపోతే ఆయన తండ్రి వైపు చూశాడు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మనము అలసిపోము, ఆగిపోము. 4 విషయాలు మనం చూసాం. దేవుని వైపు చూచుట వలన రక్షణను దయచేస్తాడు, దేవుని వైపు చూచుట వలన ఆహారాన్ని ఇస్తాడు, దేవుని వైపు చూచుట వలన వెలుగులో నడుస్తాం, యేసు వైపు చూచుట వలన మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఆందోళన పడాల్సిన పని లేదు. ఆయన వైపు చూసిన శిష్యులందరూ కూడా ధన్యులయ్యారు, హతసాక్షులయ్యారు, ప్రభు యొక్క కుడిపారుషమందు ఆసీనులై ఉన్నారు. ఆయన వైపు చూస్తే మనం పరమునకు చేర్చబడతాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నీ వైపు చూసే మనస్సును, దృష్టిని మాకు దయచేయండి అని ప్రభు శరణు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ లోకములో ఎవ్వరి వైపు చూసినా మా జీవితం ఎక్కడో చోట ఆగిపోతుంది. కానీ ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన మా ప్రభు అయిన యేసు వైపు చూడడానికి మేము వెరవక, భయపడక, ఆలోచించక చూడగలిగితే రక్షణ, అక్షయమైన ఆహారం, వెలుగుకరమైన మార్గములో మా ప్రయాణం, మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటామని మీరు పలికిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయన, స్తోత్రములు. అవమానాలు సైతం ఆనందంగా మార్చగలిగిన దేవుడవు నీవు. మీ వైపు చూసి ఓపిక కలిగి ఉంటే ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఇప్పటిదాకా ఎవరెవరి వైపు చూసి అలసిపోతున్నారో, అవమానపరచబడుతున్నారో, దయతో తమ చూపును మార్చుకుని జీవాధిపతివైన మీ వైపు చూడ్డానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.